వెల్కమ్ బ్యాక్ టు అవర్ పీకా ఛానల్. సో ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చానంటే మా మామయ్య ఉంటున్న సన్నిధానంకి అక్కడ గుడి ఉంది. సో అక్కడ మేము ఒత్తులు వెలిగించడానికి అయితే వచ్చాము. సో ఇక్కడ నేచర్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి ఎంత బాగుందో కదా. ఇదిగోండి మా పార్ది గారు చూడండి ఎట్లా తిరుగుతున్నాడు. ఇంకా మా మామయ్య స్వామి. సో ఇదే మా మామయ్య స్వామి అయితే మాలేసుకున్నాడు. సో ఇది వచ్చేసి గుడి, ఇది పాతకాలపు గుడి అన్నమాట. సో దీని చరిత్ర అయితే చాలా ఉండింది. దీన్ని మళ్ళీ కొత్తగా కట్టించేసారు. ఇదైతే ధ్వజస్తంభం అన్నమాట ఈ గుడికి. సో అన్నమాట ఇవన్నీ చూపిస్తాను ఎంతమంది వచ్చారు కదా. సో మేము కొంచెం లేట్గా రావడం వల్ల సో మాకైతే రష్ ఎక్కువ ఉండలేదు. చూడండి సో చూడండి ఎంత వెలిగిస్తున్నారు కదా. సో ఇంకా మా ఒత్తులు ఏమంటే ఇంకో చూపిస్తాం. ఇంకొక మా అత్త అయితే వస్తుంది ఇంకా కూడా. సో ఇక్కడ ఏంటంటే న్యాచురల్గా బెంచెస్ అయితే పెట్టిర్రు. అక్కడ ఎంట్రన్స్ చూపిస్తాగండి, ఒక్క నిమిషం ఆగండి. అగండి అక్కడ ఒక డోర్ కనిపిస్తుంది చూడండి, అది ఎంట్రన్స్. ఓకే, మీకు నాగదేవుల గుడి చూపిస్తాను. సో ఇదంతా ఒక ఫామ్ అన్నమాట. అక్కడ కనిపిస్తుంది చూడండి, అది యజ్ఞగుండం చూపిస్తుంది. ఇదేమో నాగదేవుళ్ళ గుడి అన్నమాట. సో చూడండి ఎన్ని ఉన్నాయి, రాక పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఇక్కడ సాయిబాబా కూడా పెట్టారు. అదనమాట యజ్ఞగుండం. ఇదంతా ఒక ఫామ్. అక్కడ ఇంకో గుడి ఉంది. ఓకే, సో అది అక్కడ గుడి అనమాట సైడ్. ఇప్పుడైతే మీకు మొత్తం అంతా క్లియర్గా చెప్తాను రండి. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర కూడా ఎక్కించారు. ఇంకో చూడండి. సో ఇంకొక గుడి ఉంది నాగదేవులది. ఇక్కడ ఏంటంటే అన్ని దేవుళ్ళది కూడా ఒక కల్పక గుడి అయితే ఉండింది. చూపిస్తాగండి. గుడ్. ఓకే, ఇది కూడా పాతకాలపు గుడి. సో దీని గురించి ఐడియాస్ ఉన్నాయో అయితే నాకు తెలీదు. సో మీకైతే ఇంకోండి